పెద్దల తేడా అన్నాను, అలాగే బలము బలహీనము అనే తేడా. ఇక అన్ని విషయాల్లో సాటి సహభాగస్తులు, అన్ని విషయాల్లో ఈక్వాలిటీ చెప్పాడు. ఈ రెండు విషయాల్లో ముందు వెనక, అంటే ముందు ఆయన పుట్టాడు, తర్వాత ఏం పుట్టింది, పెద్ద చిన్న, తర్వాత బలము బలహీనం అన్నాను. దానికి కూడా యేసయ్యకు సంఘానికి ఉన్న వ్యత్యాసం చెప్పాను. యేసయ్య ఎక్కడ బలహీనుడుగా లేడు, సంఘం మాత్రం బలహీనరాలుగా, అట్లా స్త్రీ కూడా. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుడు తన కార్యాలను నెరవేర్చాలనుకున్నప్పుడు బలవంతులను ఎంపిక చేసుకోవాలా, బలహీనులనే ఏర్పరచుకున్నాడని అదే బైబిల్లో ఉంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు ఒక్కసారి చూడండి. జీవమను కృపావరములో మీ తోటి పాలి భాగస్తులు స్త్రీలు అన్నాడా పేతురు పత్రికలో? అక్కడే అన్నాడు, స్త్రీ మిక్కిలి బలహీన ఘటమని ఎంచి జ్ఞానము చొప్పున ఆమెతో కాపురం చేయాలన్నాడు. స్త్రీతో జీవించాలి అంటే జ్ఞానము కావాలి. ఆమె బలహీనతలను గుర్తుపట్టి ఆమెతో జాగ్రత్తగా నీవు కాపురం చేయాలి. ఎలా చేయాలంటే, బలహీన ఘటమైన సంఘమును వాడుకొని దేవుడు తన ఘన కార్యములు ఎలాగూ జరిగించబూనుకున్నాడో యేసయ్య, అలాగున బలహీన ఘటమే అయిన నీ భాగస్వామిని వినియోగించి నువ్వు జ్ఞానము చొప్పున అడుగులు వేస్తే ఆ బలహీన ఘటమే నీకు గొప్ప ప్రయోజకురాలు అవుతుంది, శ్రేష్ఠురాలు అవుతుంది, నీకు గొప్ప ఆశీర్వాదం అవుతుంది, గొప్ప మేలవుతుంది. అలా జ్ఞానం కోల్పోయావంటే ఆ మేలే నీకు తేలవుతుంది. Today I made a bouquet completely blindfolded. The trick is to have at least 2 types of flowers and 2 types. అలా జ్ఞానం కోల్పోయావంటే ఆ మేలే నీకు తేలవుతుంది. కుడితేగా అందుకే జ్ఞానము చొప్పున కాపురం చేయాలని చెప్పాడు. ఇక్కడ బలహీన ఘటమైన సంఘమే. సంఘములో ఉన్న వాళ్ళంతా బలవంతులు కాదండి, బలహీనులు. చదువా మాట. సహోదరులారా, దేవుడు మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. లోకరీతిని మీలో జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అన్నాడు. బలవంతులు జెంట్స్ బలవంతులుగా ఫీల్ అవుతారు. స్త్రీలే నీకేం తెలియదు పిచ్చిదాన కూర్చో అంట. ఇప్పుడు ఆ పిచ్చిదే ఎన్నో ఆత్మరక్షణలో నడిపిస్తాం. నువ్వు ఇంత బలవంతుడు అయి ఉండి పట్టుమని 10 మందిని సంపాదించడం నీకు చేత కాదు. ఆమెపై ఒక్కసారి మీటింగ్ వేసిందంటే మొత్తం కనెక్ట్ అయిపోతారు. దేవునికి స్తోత్రం. అదేందో మళ్ళీ మరి వాళ్ళ జాతి వాళ్ళకి అలా కనెక్ట్ అవుతారు. మనం ఎన్ని చెప్పినా సరే ఆపును అంటారు. మన జాతి మన కనెక్ట్ కాదు. బ్రదర్, మనకు పరలోకం ఉంది, నరకం ఉంది, మనం నరకం తప్పించుకుని పరలోకం పోవాలంటే ఆపు బ్రదర్ నీ సోదంట. కానీ స్త్రీలు ఎంతమందిని ప్రభావితం చేశారు. ఆశ్చర్యం. ఇప్పుడు సంఘంలో చూసిన జనాభా కూడా చూడండి, మీ సరౌండ్స్లో వాళ్లే ఉన్నారు. ఏమండి, దేవుని సింహాసనాన్ని దేవదూతలు ఆక్యుపై చేసిన మొత్తం అంతా చుట్టూ ఆవరించినట్టు మీ చుట్టూ, మీ వెనకను, మీ ప్రక్కలను వారే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీరు రావటానికి కూడా చాలా వరకు మెజారిటీ వాళ్లే కారణం. అవునా? నేను నా భార్యను తెచ్చానన్న వాళ్ళు తక్కువ, నా భర్త రక్షణలోకి వచ్చేదానికి దేవుడు నన్ను వాడుకున్నాడు అన్నయ్య, నా భర్తే కాదు యావత్ ఫ్యామిలీ లైన్లో రావటానికి నన్ను వాడుకున్నాడు అని చెప్పి ఆడపిల్లలు ఎక్కువ. లోబడినా, పట్టుబట్టినా, భక్తి చేసినా, ప్రేమించినా, దేవుని క్రమములను గౌరవించినా, దేవుని కొరకు త్యాగం చేసిన పురుషుల కంటే కూడా స్త్రీలకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే భక్తి, లోబడుట, విధేయత చూపుట, కల్మషం లేకుండా ప్రేమించుట మొదలైనవన్నిటికీ కూడా స్త్రీలను గురించే బైబిల్ ఘనపరిచి మాట్లాడింది. యోనాతానా, నా సహోదరుడా, నీవు నా ఎడల చూపు ప్రేమ బహు గొప్పది, వింతైనది, అది స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనది అన్నాడు దావీదు. గుర్తుందా? స్త్రీలు చూపు ప్రేమను స్పెషల్గా ఎక్స్పోజ్ చేశాడింది, మాట్లాడాడింది. అంటే
మామూలుగా పురుషుడు చూపించే ప్రేమ వేరు, స్త్రీ చూపించే ప్రేమ వేరండి.